హాయ్ వ్యూయర్స్, హౌ ఆర్ యూ? అండ్ స్టార్ట్ యువర్ డే ఏ లిటిల్ బిట్ స్మైల్. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈరోజు ఒక హెయిర్ కేర్ టిప్తో వచ్చేసాను. చాలా సూపర్ టిప్ అండి. నేను యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ. నాకు బెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మీకు చెప్తాను. ఈ టిప్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ చాలా సిల్కీగా, షైనీగా, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా బెస్ట్ రిజల్ట్. నేను ప్రతిదీ ట్రై చేసిన తర్వాతనే మీకు చెప్తాను. నేను 1 month నుంచి ట్రై చేస్తాను. చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. సో మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీరు ఎలా అనిపించిందో మీరు కామెంట్ కూడా చేయండి. నేను వెయిట్ చేస్తాను. ఇది 100% డామ్ షూర్గా మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుందండి. దీనికి కావాల్సినవి ఓన్లీ 4 ingredients అండి. అది ఒకటి కల్బంద, ఇంకొకటి అరిసె గింజలు, దీన్ని ఫ్లాక్స్ సీడ్స్ అంటాము, ఇంకా బియ్యము, ఫైనల్ మెంతులు. సో ఈ 4 ingredients మన హెయిర్కి బెస్ట్ రిజల్ట్ ఇస్తుందండి. సో వన్స్ యూ కెన్ బిలీవ్ ఇట్. అండ్ ఈ వీటిలో ఈ కలబంద వచ్చేసి హెయిర్ స్మూత్ అండ్ సిల్కీగా చేస్తుంది, మన స్కాల్ప్ని క్లీన్గా చేస్తుంది, ఇచ్చింగ్ అండ్ డాండ్రఫ్ని కూడా తగ్గిస్తుందండి. ఇది చాలా బెస్ట్ రిజల్ట్గా ఉంటుంది. ఇక ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి మన హెయిర్ని గ్రోత్ చేస్తుంది అండ్ లాంగ్ హెయిర్ కూడా చేస్తుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి బియ్యం అంటే, ఈ బియ్యం అనేది మన హెయిర్ని హెల్తీగా గ్రో చేస్తుంది. ఇంకా జుట్టు చిట్లడం అనేది అంటారు కదా, అది కూడా తగ్గిస్తుంది. ఇది సిల్కీ అండ్ షైనీ హెయిర్గా చేస్తుంది ఈ బియ్యం అనేది. హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుంది. సో ఫైనల్గా వచ్చేసి మెంతులు. ఇది మన హెయిర్కి ఒక మాయిశ్చరైజర్ టైప్ అండి, ఐ మీన్ కండిషనర్ టైప్. ఇది మన స్కాల్ప్ని చాలా కూలింగ్గా ఉంచుతుంది. మన హెయిర్కి ఇది మెడిసిన్ టైప్. ఈ మెంతులు వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. డాండ్రఫ్ని, డ్రై స్కాల్ప్ని అండ్ హెయిర్ ఫాల్ని చాలా అన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ ఈ మెంతులు. సో ఈ సూపర్ మ్యాజిక్ 4 ingredients యూస్ చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ హెల్తీగా, షైనీగా ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, బెస్ట్ రిజల్ట్ వస్తుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఇక స్టవ్ ఆన్ చేసుకొని మనము ఒక బౌల్ పెట్టేసుకుందాము. దాంట్లో 1 glass ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. ఇక వాటర్ కొద్దిగా హీట్ అయ్యాక దాంట్లో అన్నీ వేసేసుకోవాలి 1 by 1. అరిసె గింజలు, మెంతులు, బియ్యము ఇవి వేసేసి ఒకసారి కలిపిన తర్వాత ఇంకా లాస్ట్లో అలోవెరా వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకొని ఇక బాగా మరగనివ్వాలండి ఈ వాటర్ని. ఇలా బాగా మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 2-3 times కలుపుతూనే ఉండాలి. ఇక వాటర్ తగ్గుతూ ఉంటుంటాయి. లాస్ట్లో వాటర్ కొద్దిగా తగ్గుతూ ఉన్నప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇక లాస్ట్లో ఇది ఒక జెల్లీలా వస్తుందండి. చాలా స్మూత్గా ఉంటుంది. హెయిర్ కూడా చాలా పెడుతుంటే చాలా స్మూత్నెస్గా ఉంటుంది. ఇలా పక్కకు ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలండి. తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి. ఇక దీన్ని మిక్సీలో వేసేసుకొని దాంట్లో 2 spoons పెరుగు వేసుకోవాలండి. ఇంకా దీనిలో కొన్ని ఆయిల్స్ని యాడ్ చేస్తానండి. ఇది ఇంకా మాయిశ్చరైజర్ని, స్మూత్నెస్ ఇస్తుంది. క్యాస్టర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇది క్లమ్జీగా, డ్రైగా ఉన్న హెయిర్ని సాఫ్ట్గా చేస్తుంది. ఒక 1 spoon క్యాస్టర్ ఆయిల్ వేసుకుంటున్నాను. దాని ఆముదం అంటాం మనము. నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ అండి. ఇది హెయిర్లోని స్కాల్ప్ని చాలా స్మూత్గా, మాయిశ్చరైజర్గా ఉంచుతుంది. అప్పుడప్పుడు ఇలాంటి ఆయిల్స్ మనము యాడ్ చేస్తూ ఉండాలి. ఆలివ్ ఆయిల్ చాలా బెస్ట్ అండి హెయిర్ స్మూత్నెస్ కోసం అండి. సో 1 spoon తీసుకోవాలి ఇది కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసి బాదం ఆయిల్ అండి, ఆల్మండ్ ఆయిల్. ఇది కూడా 1 spoon తీసుకుందాము. దీనిలో వచ్చేసి హై విటమిన్ ఈ ఉంటుందండి అండ్ హై ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ ఉంటుంది. సో ఇది హెయిర్ని న్యాచురల్ షైనెస్గా ఇస్తుంది అండ్ బ్రేక్నెస్ని చేసే హెయిర్ని కూడా తగ్గిస్తుంది. చాలా న్యాచురల్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది మనకి ఇది. ఇక కోకోనట్ ఆయిల్ని 1 spoon యాడ్ చేసుకోవాలండి. ఇది రూట్స్ నుంచి మనకు విటమిన్స్ అందిస్తుంది. మనకు ఏమైనా విటమిన్స్ లాస్ అయినా ఇది పైనుంచి కూడా మనకు కావాల్సిన విటమిన్సే అందిస్తుంది హెయిర్కి. సో ఈ 4 ingredientsతో పాటు ఈ 4 oils కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పెరుగు అనేది మనకు కూల్నెస్గా పెంచడానికి, డాండ్రఫ్ని కూడా తగ్గించడానికి వేసుకోవచ్చు. డాండ్రఫ్ లేని వాళ్ళు, ఉన్న వాళ్ళు కూడా వేసుకోవాలి. పెరుగు కూడా చాలా మాయిశ్చరైజర్ టైప్ అండి, బెస్ట్ మెడిసిన్ టైప్ అది. సో ఇవన్నీ కలిపి మనం మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకొని పేస్ట్ అనేది ఇలా రావాలి మనకు.
ఇలా వచ్చేసిన తర్వాత మనం ఒక బౌల్ తీసేసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత మెయిన్ పార్ట్ వచ్చేసి మనము కోమ్ చేసుకోవాలండి. ఒకసారి మనం ఏ ప్యాక్ అప్లై చేసే ముందైనా మనం ఒకసారి కోమ్ చేసుకోవాలి. ఇలా కోమ్ అనేది ఇలా ఉండాలి. ఇలా టీత్ అనేది పెద్ద పెద్దగా ఉన్నవి తీసుకొని మనం ఇలా బాగా కోమ్ చేసుకోవాలి. చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఆ టైంలో మనం ఈ హెయిర్ ప్యాక్ పెడితే కూడా మన అబ్జర్వ్ చేసుకుంటుంది మన స్కాల్ప్ కూడా. సో ఇలా చేసుకోవాలి. బాగా చేసుకున్న తర్వాత హెయిర్ ప్యాక్ పెట్టేసుకోవాలి. ఇలా మనం వన్ లేయర్గా హెయిర్ని తీసుకుంటూ స్కాల్ప్కి మొత్తం అప్లై చేసేసుకోవాలండి. ఇలా స్కాల్ప్కి మొత్తం అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ హెయిర్ మొత్తం ఎలా అప్లై చేయాలో ఈజీగా చెప్తాను. ఫస్ట్ మనం పైన హెయిర్ మొత్తం అప్లై చేసేస్తాం కదా. సో నెక్స్ట్ మనం హెయిర్ కొద్దిగా పైన తీసుకొని దానికి ఫస్ట్ ప్యాక్ అప్లై చేయాలండి. మొత్తం టాప్ టు బాటమ్ మొత్తం బాగా అప్లై చేసుకోవాలి. తర్వాత మన స్కాల్ప్ని ఇలా లైట్గా మసాజ్ చేసుకోవాలండి ఫింగర్స్ తోటి. ఇలా కొద్దిగా చేసుకున్న తర్వాత మనం అప్పుడు అక్కడ హెయిర్ని రౌండ్గా చుట్టి పెట్టుకోవాలి, కొద్ది హెయిర్ మాత్రమే. తర్వాత హెయిర్ని 2 పార్ట్స్గా తీసుకొని కొద్దిగా హెయిర్ ప్యాక్ని అప్లై చేస్తూ ఉండాలి. హెయిర్ అంతా అప్లై చేసేసి ఆ పెట్టిన దానిపైన మనం ఇలా రౌండ్ చుట్టుకున్నాం కదా, రౌండ్ చుట్టుకున్న హెయిర్ పై నుంచి ఇది కొద్దిగా హెయిర్ని తీసుకొని అప్లై చేసిన తర్వాత రౌండ్ చుట్టేసేసాలి. ఇలా ఈ విధంగా హెయిర్ని కొద్దిగా తీసుకొని ప్యాక్ని అప్లై చేస్తూ ఇలా పైకి తీసుకెళ్ళి చుట్టేస్తూ ఉండాలండి. అన్ని హెయిర్ని కూడా అలానే చేస్తూ ఉండాలి. ఇక ఇలా హెయిర్ అంతా పెట్టేసుకోవాలండి పైకి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా కంఫర్ట్గా ఉంటుంది. మనకు కూడా ఏ క్లిప్స్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా రౌండ్ చుట్టేసుకుంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది, ఏం పడిపోదు. ఎందుకంటే జెల్లీ టైప్ స్టిక్ టైప్లో ఉంటుంది కదా మన హెయిర్ ప్యాక్. చాలా బాగుంటుంది, మన కంఫర్ట్ కూడా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ కూడా చూసారు కదా అలా ఉంటుంది. ఇంకా తర్వాత మిగిలిన ఇంకా హెయిర్ ప్యాక్ ఉంటే మనం తలంతా మొత్తం పైన హెయిర్ ప్యాక్ అంతా అప్లై చేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా. ఇంకా మీకు కావాలనుకుంటే ఏదైనా కవర్ తీసుకొని హెయిర్ పై నుంచి వేసేసుకోవచ్చు అండి. అది వీడియో స్కిప్ అయింది యాక్చువల్గా. సో హెడేక్ ఉన్న వాళ్ళు, కోల్డ్ ఉన్న వాళ్ళు మాత్రం అలా కవర్స్ వేసుకోవద్దు. లేని వాళ్ళు ఓకే కంఫర్ట్ అనుకున్న వాళ్ళు కవర్ పై నుంచి వేసేసుకుంటే ఇంకా మాయిశ్చరైజర్ ఎక్కువగా ఉంటుంది. చాలా తొందరగా హెయిర్ ప్యాక్ ఆరిపోకుండా గట్టిపడకుండా ఉంటుంది అలాంటి వాళ్ళకు. ఇక కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయ్యి నా హెయిర్ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇక ఫైనల్ రిజల్ట్ అండి, నా హెయిర్ ఎలా వచ్చిందో చూసేసేయండి. మెయిన్ చెప్పడం మర్చిపోయాను, ఇదంతా హెయిర్ ప్యాక్ డ్రై హెయిర్ పైన మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్ని యాడ్ చేసినాం కదా, సో డ్రై హెయిర్ పైన పెట్టుకోవాలి. సో ఇలా నా హెయిర్ వచ్చేసింది, సిల్కీగా, స్మూతీగా, షైనీగా చాలా బాగా వచ్చింది. చాలా బెస్ట్ రిజల్ట్ అండి. సేమ్ కండిషనర్ యూస్ చేసినట్టుగానే ఉంటుంది మన హెయిర్. చాలా బెస్ట్ రిజల్ట్. ఒక్కసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. మనం ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ మన కోమ్ కూడా ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న తర్వాతనే మనం కోమ్ చేసుకోవాలి. ఇలా కోమ్ చేసుకొని ఇలా చేస్తున్నప్పుడు హెయిర్లో నుంచి మనం పెట్టుకున్న ప్యాక్ ఉంటుంది కదా, దాని డ్రై అయిపోయి పడిపోతూ ఉంటుందండి. ఏం పర్వాలేదు, మనం అలా కోమ్ చేస్తున్న కొద్దీ పడిపోతుంది. డ్రై చేయనివ్వాలి. ఫస్ట్ హెయిర్ డ్రై అయిన తర్వాత మనం కోమ్ చేయాలి. వెట్టుగా ఉన్నప్పుడు అస్సలు కోమ్ చేయకూడదు. ఇలా కోమ్ చేసినప్పుడల్లా కింద పడిపోతుంది. మనం బయట కూర్చొని ఎక్కడైనా కూర్చొని అలా మనము కోమ్ చేసేసుకోవాలి. సో ఇది నా రిజల్ట్. మీరు కూడా ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ అనేది సిల్కీ అండ్ షైనెస్ కూడా కాదండి, ఆల్ ఇన్ వన్ అన్నమాట. అంటే మన హెయిర్ని థిక్నెస్ పెంచుతుంది, గ్రోయింగ్ చేస్తుంది, లాంగ్ హెయిర్ చేస్తుంది. నాది ముందు చాలా షార్ట్ హెయిర్, అంటే నాకు స్టార్టింగ్లో చాలా లాంగ్ హెయిర్ ఉండేది. నేను బర్త్డే పార్టీస్ కోసం కట్ చేసుకున్నాను ఆఫర్కు. ఇలాంటి రెమెడీస్ యూస్ చేయడం వల్ల నా హెయిర్ చాలా లాంగ్ అయింది. సో మీరు కూడా ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్ వస్తుంది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అండ్ మోర్ ఓవర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.